అందుకే నమస్కారం. బంగారానికి సంబంధించి ఎంఎస్ నారాయణ పెట్టింది. ఎందుకంటే ఏంట్రా ఇంకా తగ్గుతుందా, తగ్గలరా బాబు, ఇంకా పెరిగింది కదా, తగ్గాలి, తగ్గు తగ్గు అని ఎంఎస్ నారాయణ అంటున్నట్టు పెట్టి. మామూలుగా వెండి విషయంలో మాత్రం నిజంగా అది తగ్గుతుంటే కొంచెం చివుక్కుమంటుంది గుండె, బంగారం తగ్గుతుంటే హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే వెండి వచ్చేసి టప పెరుగుతూ పోయినప్పుడు పాపం చాలామంది కొనుక్కున్నారు. ఇప్పుడు పడుతున్నా సరే పాపం బాధపడుతున్నారు. అందుకనే వెండి వచ్చేసి పెరగాలని కోరుకుంటున్నాం. బట్ ఏం చేద్దాం, బంగారానికి పరామర్శ అని చెప్పేసి వచ్చింది కదా, పాపం వైరల్ ఫీవర్ దీనికి కూడా తెలియదు. ఎంత మరి ఇప్పుడు 3,000 పడిపోయింది కేజీ వెండికి, 1,70,000గా ఉంది కేజీ వెండి మన హైదరాబాద్లో. ఇక ఢిల్లీ రేపైన చోట్ల 1,50,000 కూడా ఉండొచ్చు. కమింగ్ టు బంగారం, మరలా తిరగేసింది ఫీవర్, వైరల్ ఫీవర్ కదా, నాకేం కాదని చెప్పేసి హడావుడి చేసింది బంగారం. ఈలోపు మరలా తిరగబెట్టేసింది. ఏకంగా 1,600 రూపాయలు 22 క్యారెట్ కూడా 10 గ్రాములకు తగ్గింది. 1,13,350 రూపాయలుగా ఉంది 10 గ్రాములు 22 క్యారెట్ గోల్డ్. 24 క్యారెట్ గోల్డ్ 1,23,580 అనుకుంటా. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు 1,760 రూపాయలు తగ్గింది. దెన్ 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి 1,23,680 రూపాయలుగా ఉంది. సో ఇది ఈరోజు బంగారం వెండి ధరలకు సంబంధించి. మరలా చెప్తున్నా, వెండి తగ్గిన తర్వాత పెరుగుతుంది, బంగారం తగ్గుతున్నట్టుగా ఉన్నా తగ్గినా మరలా ఖచ్చితంగా పెరిగింది. ఇట్ విల్ టేక్ టైం. బట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే బంగారం కొని పెట్టుకోండి. వెండిని మాత్రం బాగా డబ్బు ఉంటే మాత్రం అప్పుడు వెండి కొనుక్కొని దాచిపెట్టుకోండి. ఎందుకంటే రాను రోజు ఖచ్చితంగా అయితే పెరుగుతుంది. బంగారం మాత్రం అసలు ఎట్ ఎనీ కాస్ట్ పెరిగింది, వెండి స్లోగా పెరుగుతుంది.